హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు జగన్నేనా? అభ్యర్థులను మార్చితే వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందా? ఇప్పుడున్న వ్యతిరేకత అంతా అభ్యర్థులపైనేనా? ప్రభుత్వం పైన కించెత్తు వ్యతిరేకత కూడా లేదా? జగన్ పాలన అంతా సవ్యంగా ఉందా? అంటే వైసీపీ అధినేత మాత్రం అవునంటున్నారు. మార్పు బాధితులు మాత్రం కాదంటున్నారు. అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాం? ఎలా పాలించాం? అన్నది ఒక్కసారి జగన్ మననం చేసుకుంటే ఈ మార్పులు అనివార్యం కాకపోయేవి. వైనాట్ 175 అని నినదిస్తూనే ఈ మార్పులు దేనికి సంకేతం? ఎవరు మారాలి? ఎవర్ని మార్చాలి? మార్పు చేస్తేనే గెలుపొందగలరా? లేకుంటే లేదా? దీనికి సమాధానం కూడా జగనే చెప్పాల్సి ఉంటుంది. ఏపీ ప్రజలు అంతులేని విజయాన్ని కట్టబెట్టారు. ఏకపక్ష ఫలితాలనిచ్చారు. కానీ ఈ విజయం వెనుక ఎన్నో హామీలు కుమ్మరించారన్న విషయం జగన్ గ్రహించలేకపోయారు. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా, ఇలా ఒకటేమిటి తుంగలో తొక్కిన హామీల జాబితా చాంతాడంత ఉంది. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుందని, మానవ సంబంధాలు ధ్వంసం అయిపోతున్నాయని, తాము అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం చేస్తామని ముసలి కన్నీరు కార్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మార్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. 100 వారాలు దాటినా చేయలేక చేతులెత్తేశారు. జీపీఎస్ తెచ్చి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేశారు. మెగా డిఎస్సి వేస్తానని, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ జగన్ ప్రభుత్వంలో డిఎస్సి ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ మాటే లేదు. లక్షల్లో ఉద్యోగాలంటే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను చూపి సంతృప్తులను, ఆపై తనకు తానే ఆత్మీయ సత్కారాలు, ఇలా ఒకటేమిటి నిరుద్యోగ యువతకు చుక్కలు చూపించారు. వారి ఆగ్రహానికి కారణమయ్యారు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.